పార్టీలోకి వస్తే వద్దన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు రైట్ అండి, ఇట్లా రైట్ ఎంతో మంది రైట్ వ్యక్తులు రైట్ పార్టీలోకి మంచి పాయింట్లు వస్తారు. ఏమనెత్తారు. కానీ ఇక్కడ రానే అయ్యప్ప ఒక్క నిమిషం మీరు ఉండండి. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలామంది నాయకులు చిరంజీవి గారి మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవంతో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. మీరు చెప్పారు తోట చంద్రశేఖర్ గారు, వంగవీటి రాధా గారు, ఇంకా చాలా పేర్లు చెప్పారు కదా. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ ఒక అవగాహన ఉంది. వైఎస్ఆర్ చరిష్మా ఏ రకంగా ఏ వేవ్ నడుస్తోంది అనేది అందరికీ అవగాహన ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత మీద కూడా అందరికీ ఒక ఐడియా ఉంది. అటువంటి టైంలో, కీలకమైన టైంలో 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ హయాంలో ఆయన చరిష్మాతో గెలిచిన వంగవీటి రాధా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఓటమి అక్కడ స్టార్ట్ అయింది. పీఆర్పీలో 2009లో మల్లాది విష్ణు చేతిలో ఆయన ఓడిపోయారు. మరి మెగా ఫ్యామిలీ కోసం, మెగా ఫ్యామిలీ అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ కోసం త్యాగం చేసి అప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, తెలుసు కదా, వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళే. మరి ఇటువంటి కష్టకాలంలో వంగవీటి రాధాకు ఇంత కష్టకాలం వస్తే రాజకీయంగా ఆయన ఇబ్బంది పడే పరిణామాలు ఎదురవుతూ ఉంటే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఒక టికెట్, ఒక సీటు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మరి జనసేన పార్టీలో ఆయన చేర్చుకుని ఏదైనా టికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు రాధాని చూసి కాకపోయినా రంగా గారిని చూసి అయినా చేయాలి కదా. మరి ఆ ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ప్రస్తుతానికి నాకున్న సమాచారం మేరకు అటువంటి ప్రయత్నం ఏం జరగట్లా. జస్ట్ తెనాలి ఆయన వెళ్ళింది నాదెండ్ల మనోహర్కు ప్రచారం చేయడానికి మాత్రమే. ఈ నాదెండ్ల మనోహర్ గారు గతంలో కూడా ఈ పొత్తుకు ముందు కూడా రాధా గారి ఇంటికి ఆయనే స్వయంగా వెళ్ళి కలవడం కూడా జరిగింది. మీరు గతంలో మీరు విజువల్స్ కొన్ని ఉంటాయి మన దగ్గర, మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే నాదెండ్ల మనోహర్ గారు కలవటం అప్పుడు కూడా టీడీపీ నుంచి జనసేనలోకి వస్తారని చెప్పి చాలా ప్రచారం ఉవ్వెత్తిన సాగటం. ఇప్పటికీ కూడా వంగవీటి రాధా గారు అంటే గోదావరి జిల్లాలో ఆయన ఒక కాన్వాయ్ వేసుకొస్తే, ఒక విగ్రహాల ఆవిష్కరణ కోసము, ఏదైనా ఇతర కార్యక్రమాలకు, పెళ్లిళ్ళకు, ఏదేమికి వచ్చినా వేలాది మంది, అసలు ఒక మాదిరిగా కాదు, దాదాపు ఒక 500 నుంచి 600 కాన్వాయ్లు వెళ్తూ ఉంటాయి. అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు రాధాబాబు ఆయన పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చినప్పుడు ఆయనకి ఉన్నటువంటి రేపో ఏంటో జరిగింది మొత్తం తెలుసు. మళ్ళీ వంగవీటి రాధా గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళకి ఇంట్లో భోజనం చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వంగవీటి రాధా గారి యొక్క భార్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో అయితే ప్రజారాజ్యం ద్వారాగా నష్టపోయినటువంటి రాధాకి న్యాయం చేయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. 2019లో కూడా వర్తమానాలు పంపించారు జనసేనలోకి వస్తానని. అది తోట చంద్రశేఖర్ గారు సఫలీకృతం చేద్దాం అనుకున్నారు, పార్టీకి ఒక వేవ్ తీసుకొద్దాం అనుకున్నారు. ఆయన కూడా IAS కి రాజీనామా చేసి ప్రజారాజ్యానికి వచ్చి ఆయన కూడా నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి లీడర్లందరూ కూడా జనసేనకి దూరం అయిపోవడానికి కారణం ఏంటి, అసలు జనసేనలోకి ఇమ్మడలేకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విశ్లేషించాలి. దీన్ని ఒక రిక్వెస్ట్ అనుకోవాలి, అంటే ఇది ఒక అభ్యర్థన అనుకోవాలి. అంటే ఏంటంటే ఇలాగ మాట్లాడితే ఫేస్బుక్లో బూతులు తిట్టడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, ట్రోల్స్ వేయడం. కానీ నిజాన్ని వాస్తవంగానే మాట్లాడాలండి. అసలు ప్రజారాజ్యం పేరుతోటి వచ్చినటువంటి నాయకులు ఎక్కువ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి వల్ల వెళ్ళారు. ఆ నాయకులు మళ్ళీ తిరిగి జనసేనలో కూడా పనిచేశారు. జనసేనలో పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆశించిన విధంగా వాళ్ళకి స్థానాలు లేకపోవడం. ఈ రోజుని కాపు సామాజిక వర్గం 30% ఉన్నదండి. అది ఈ రోజున రాయలసీమలో బలిజీలకు టికెట్లు ఇవ్వలేదని వ్యతిరేకత ఉంది. అలాగే రాజమండ్రి పార్లమెంటు స్థానం కానీ, నరసాపురం కానీ, ఏలూరు కానీ, అలాగే అమలాపురం కానీ, ఈ 4 పార్లమెంటు స్థానాల్లో ఒకటి రిజర్వ్డ్ ఉన్నప్పటికీ కూడా ఈ 4 పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా కాపు సామాజిక జనం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అటు టీడీపీ కానీ ఈయన కానీ చాలా ప్రశ్నలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో అన్నారు. మరి అలాంటి కాపులకి ఎంతవరకు అవకాశం ఇచ్చారు మీరు అని ప్రశ్నలు ఉన్నాయి. దాంతోపాటు ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అవమానాల నుంచి పుట్టిందే జనసేన పార్టీ. ఖచ్చితంగా అప్పుడు మేము అధికారం సాధించలేకపోయాం, జనసేన అధికారంలోకి వస్తుంది అని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. సో
మరి ఆ ప్రజారాజ్యం పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లకు ఇప్పుడు జనసేన ఇచ్చే స్థానం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళకి ఏదైనా సీట్ల కేటాయింపులో ఏదైనా చేస్తుందా అంటే ఇప్పటి వరకు అయితే ఆ దాఖలాలు లేవు. చూద్దాం, కొన్ని సీట్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి. ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత కృష్ణాంజనేయులు గారు మీ దగ్గరికి వస్తాను. తిరుపతిరావు కాల్ చేశారు మన్యం జిల్లా నుంచి. తిరుపతిరావు గారు, డైరెక్ట్గా మీ ప్రశ్న అడగాలి. చెప్పండి. మీరే చెప్పాలి, ఫోన్ చేశారు కదా. ఏమండి